రెడ్మీ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ టర్బో 5. ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దాంతోపాటు ఈ మొబైల్ ప్రైస్ ఎంత, దాంతోపాటు ఇదే బడ్జెట్లో ఈ మొబైల్తో కంపేర్ చేస్తే రెండు బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెడ్మీ టర్బో 5 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ డిజైన్ యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది మనకు సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు మెటల్ ఫ్రేమ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ యూజ్ చేసినారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేము, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. దీంట్లో మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా మంచి డిస్ప్లే చేసినారు. మెయిన్గా డిస్ప్లేలో స్పెషల్ వచ్చేసి ఇది మనకు చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు 6.59 ఇంచెస్ మాత్రమే. ఈజీగా మీరు వన్ హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1.5K రెజల్యూషన్ కూడా వస్తుంది. దీంట్లో మనకు డాల్బీ విజన్ కానీ 3500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్, డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ IMX882 సెన్సర్ యూజ్ చేసినారు. విత్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి డీసెంట్ ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా ఫోన్ అయితే కాదు, కెమెరాస్ మాత్రం దీంట్లో డీసెంట్ అని చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇది మనకు యావరేజ్గానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20MP యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక యావరేజ్ కెమెరాస్ యూజ్ చేసినారు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు సెట్ అయితే కాదు. కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్సే మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు BGMI ఆడాలన్నా కూడా 120fpsలో BGMI అనేది ఆడుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఫ్రీ ఫైర్ మీరు ఏ గేమ్ వేసినా కూడా స్మూత్గానే రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7540 mAh బ్యాటరీ వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఇచ్చినారు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు, 7540 mAh. దాంతోపాటు 27 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఈ మొబైల్ నుంచి TWS కానీ దాంతోపాటు స్మార్ట్ వాచెస్కి ఇలా మీరు వేరే మొబైల్స్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 K రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. వాటర్లో పడినా డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవే మనకు ఈ రెడ్మీ టర్బో 5లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 38,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 41,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మనకి బేస్ వేరియంట్ 36,000 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే యాక్చువల్గా మనకి ఇదే మొబైలే ఆల్రెడీ పోకో బ్రాండ్లో లాంచ్ చేసినారు. అది వచ్చేసి పోకో X8 Pro. ఈ పోకో X8 Pro, ఈ రెడ్మీ టర్బో 5 రెండు కూడా సేమ్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రమే చేంజ్ అవుతాయి. పోకో X8 Proలో వచ్చేసి 6500 mAh బ్యాటరీ. ఈ రెడ్మీలో వచ్చేసి 7540 mAh బ్యాటరీ. ఓవరాల్ మనకు 1000 mAh బ్యాటరీ బ్యాకప్ అనేది డిఫరెన్స్ ఉంది. మిగతా మనకు డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ కెమెరాస్ అన్నీ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఈ పోకో X8 Pro, రెడ్మీ టర్బో 5. పోకో X8 Pro ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ మనకు 35,000 రూపాయలు ఉంది బేస్ వేరియంట్. దాంతోపాటు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే పోకో X8 Pro వచ్చేసి జస్ట్ మనకు 32,000 రూపాయలకి వస్తుంది. చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు రెడ్మీతో కంపేర్ చేస్తే. ఓవరాల్ మీరు రెడ్మీ టర్బో 5 తీసుకోవాలనుకుంటే పోకో X8 Pro తీసుకోండి. జస్ట్ మనకు 32,000 రూపాయలకి వస్తుంది. రెండు కూడా సిమిలర్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇదే బడ్జెట్లో ఈ రెండు మొబైల్స్ కన్నా ఇంకో బెస్ట్ లూడీల్ ఉంది. అది వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో. మీ బడ్జెట్ 30 నుంచి 35,000 రూపాయల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్కి ఓవరాల్ ఒక మంచి లూడీలు కొనాలనుకుంటే
ఒప్పో K13 టర్బో మాత్రం బీస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్. ఈ రెండు మొబైల్స్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. దాంతోపాటు ఈ మొబైల్ వచ్చేసి ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ కూడా వస్తుంది ఈ ఒప్పోలో. దాంతోపాటు 7000 mAh బ్యాటరీ కానీ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 32,000 రూపాయలు ఉంది. దాంతోపాటు 1,390 రూపాయలు కూపన్ ఆఫర్ ఇస్తున్నారు. జస్ట్ మీరు అప్లై కొడితే ఇన్స్టాంట్గా 1,390 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు 1,000 రూపాయలు కార్డ్ ఆఫరు. ఓవరాల్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 30,000 రూపాయలు లోపల వస్తుంది ఈ ఒప్పో K13 టర్బో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.